ఏంటి చూస్తున్నావు? కానీ ఎగురుకుంటూ ఒడ్డున పడ్డ చాపిల్లా గిలగిలా కొట్టేసుకుంటున్నారు. కానీనమ్మా, పెద్దమ్మగారు కోపడతారు. సరిగ్గా కడుగు. అమ్మా, అది గిన్నె కాదు, పిల్లాడు ఏడుస్తున్నాడు. మెల్లిగా కడగండి. జాగ్రత్తగా డైపర్ వేయండి అమ్మా. నువ్వొచ్చిన పనేంటి, చేస్తున్నదేంటి? 2 వారాల్లో ఏదో చేద్దామనుకుని పర్మనెంట్గా ఇంటి పని మనిషి అయ్యేలా ఉన్నావు. ఇక నేనెలా ఉన్నానో చూడ్డానికి కోర్టు నుంచి మనిషి వస్తాడు కాబట్టి తప్పదు పిన్ని. కొద్ది రోజులు భరించాలి. నేనిక్కడ నానా బాధలు పడుతున్నానని వచ్చిన వ్యక్తికి తెలిస్తే మాత్రం ఫ్యామిలీ అంతా ఇరుక్కుంటారు. అందుకే అన్నీ భరిస్తున్నాను. అయ్యో, కన్నయ్య ఏడుస్తున్నాడేమిందో. రే, తిను తిను తినరా. అబ్బా తిను. ఆ కళ్యాణి, నువ్విప్పుడు వెళ్తే అనవసరంగా నిన్నేదో ఒకటి అంటుంది. నేను పెట్టేది ఇంట్లో వాళ్ళకే అనుకుంటే నీకు నచ్చట్లేదా? ఏం కావాలరా నీకు? తిను. ఏం కావాలి నీకు? కన్నయ్య ఆకలితో ఏడుస్తున్నాడమ్మా. ఏదో ఒకటి తినిపించేసి వస్తాను. ఇప్పటికే ఆ సంపద నీ మీద కోపంతో ఉందమ్మా. ఏం అవకాశం దొరుకుతుందా అని చూస్తోంది. నువ్వెళ్ళావంటే గోల చేస్తుంది. ఆగమ్మా. బాబు అలా ఏడుస్తుంటే చూస్తూ ఎలా ఉండగలమ్మా? తప్పదు కళ్యాణి, కాస్త ఓర్చుకో. కన్నయ్య, ఊరుకు నాన్న, ఊరుకు ఊరుకు. ఆకలిస్తుందా నాన్న? ఊరుకు ఊరుకు. కళ్యాణి, ఆకలిస్తుందా నాన్న? ఊరుకు ఊరుకు. తిను. అదేంటమ్మా నువ్వు తినిపిస్తున్నావు? నువ్వు చేయాల్సిన పని అత్తయ్య చేస్తోంది. మాట్లాడకుండా చూస్తూ ఉండు. ఏంటి మీరు తినిపిస్తున్నారు? మరి బిడ్డకేం కావాలో చూసుకోకుండా నువ్వేది పెడితే అది పెడితే ఎలా? నా బిడ్డ నా ఇష్టం. ఏమిటి నీ బిడ్డ? నీ బిడ్డ నీ కడుపు నిండా తిండి కూడా పెట్టనివ్వవా? నేను పెట్టుకుంటాను. నా బిడ్డకి మీరేంటి పెట్టేది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు పెట్టేది నచ్చక బిడ్డ తిండి తినకపోతే వాడేమైపోవాలి? తినకపోతే పోతాడు. మీకేంటి నష్టం? సంపద, ఏం కూసావే నిన్ను? అమ్మా! వదులు.
పసిబిడ్డని పట్టుకొని అంత మాట అంటావా? నా బిడ్డని నా ఇష్టం వచ్చినట్లు అనుకుంటాను. మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు? కానీ పారేసిపోయిన దాన్ని నువ్వు. కడుపులో పెట్టుకొని పెంచుకునే దాన్ని నేను. అమ్మా! నా బిడ్డ గురించి చెడుగా మాట్లాడావంటే ప్రాణం తీసేస్తాను. ఎవరండి? ఎవరు కావాలి? నా పేరు క్షుణ్ణారావు. ఏ విషయాన్నన్నా క్షుణ్ణంగా పరిశీలిస్తాను కాబట్టి కోర్టు తరఫున వచ్చాను. ఓ అవునా? సమయానికి వచ్చారు. రండి రండి. అలాగే పదండి. నా కన్నయ్యను పట్టుకొని అంత మాట అనటానికి నీకెంత ధైర్యమే? చంపేస్తుంది బాబోయ్. ఎవరిని చంపేస్తున్నారు? నన్ను కోర్టు పంపించింది. ఎవరిని చంపేస్తున్నారు? కొంచెం ఓర్చుకోమ్మా, తగ్గిపోతుంది. మెల్లగా రాయమ్మా. ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక ముందు ఏం జరగబోతుంది, ఈ క్షుణ్ణారావుకి క్షుణ్ణంగా చెప్పండి. ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. మా చెప్పు. మా సంపదకి చేయి బెనికి బాధతో అల్లాడిపోతుంటే ఆయిల్తో మర్దన చేస్తున్నాం. అవునండి, తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది. నా గురించే కదా? నేను నీ మీద చూపించే ప్రేమ గురించేగా? ఇప్పుడు చెప్పడం అవసరమా? కాస్త ఓర్చుకో, తగ్గిపోతుంది. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎవరైనా అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు. సంపద మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లొస్తున్నాయమ్మా. సొంత అక్క కాకపోయినా తనలో అక్కను చూసుకుంటూ బతికేస్తోంది నా కూతురు. మర్దన ఆపేసావేంటమ్మా? కానివ్వు, తీసుకో. తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది. ఆపేవేంటి కళ్యాణి? మర్దన చెయ్యి. నాన్న ఏమైంది? పాపం సంపదకి చెయ్యి బెణికితే కళ్యాణి తన ప్రేమతో ఆ నొప్పి తగ్గించాలని చూస్తోంది. ఆ అమ్మాయి పట్ల మీ అందరి ప్రేమ చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. పర్వాలేదమ్మా, కాస్త ఓర్చుకో. తగ్గిపోతుంది. మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారో చూసిపోదామని వచ్చా. మీరు చెప్పినట్టుగానే టైంకి వచ్చేసానమ్మా. అందా అనకుండా ఎందుకుంటుంది? అమ్మా కళ్యాణి, నా పెళ్ళాం కూడా చైనప్పు అంటుంది. నీ పని అయ్యాక ఆ నూనె నాకు ఇవ్వమ్మా, నేను కాస్త మర్దన చేస్తాను. కాస్త ఓర్చుకోమ్మా, తగ్గిపోతుంది. నేను ఒక గంట ఉండి వెళ్తానమ్మా. అది గంట కాకపోతే ఒక రోజు ఉండండి.
ఎవరు కాదన్నారు? ఎందుకండి అన్న ఉడికిందా లేదని ఒక్క మెతుకు చూస్తే అర్థమైనట్టు నాకు ఈ సీన్ చూడగానే సంపత్ గారిని ఎలా చూసుకుంటున్నారో అర్థమైపోయింది. ఆ, అమ్మా ఆ, చేయి నొప్పే కదమ్మా, తగ్గిపోతుందిలే అమ్మా. సార్ అమ్మా నేను మాట్లాడుతున్నాను కదక్కా, నీకెందుకు శ్రమ? ఇటు తిప్పడం అయిపోయింది, ఇటు 4 రౌండ్లు తిప్పితే తగ్గిపోతుంది. ఆపండి 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 ఆపండి. సంపద, నా ప్రాణాన్ని బాధ పెట్టే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. సంపద, ఇది ప్రేమ అంటే. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఊరుకో ఊరుకో ఊరుకో. ఉష్. మీరు ఆ ఒక్క కౌగిలిలో నాలో ఉన్న గిలి పోగొట్టారు, అదే అనుమానం పోగొట్టారు. తగ్గిపోతుంది. అమ్మో, అందరూ ఈయన ముందు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు. నేను కూడా బాగా యాక్ట్ చేసి మంచిదాన్ని అనిపించుకోవాలి. అదేం కాదు ఏం కాదు సంపద, ఏం కాదు. ఇదిగోండి, ఆ అమ్మాయి ఆరోగ్యానికి మంచిదని వనమూలికలతో తయారు చేసిన కాఫీ తాగిస్తున్నాను. నేను అత్తని కాదండి, అమ్మలా చూసుకుంటున్నాను. తెలుస్తూనే ఉందమ్మా, ఈ ఇంట్లో వాళ్ళందరూ దేవతా స్వరూపులని. సంపద, ఈ కాఫీ తాగమ్మా. తాగమ్మా, ఆ. తాగు తాగు. తాగు 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 తాగు. తాగు 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 తాగు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అయ్యో సంపద, ఏమైంది? అమ్మగారు, బయట బర్రెలు అరుస్తున్నాయి. వాటి కుర్తిగానే తీసుకొచ్చారా ఏంటి? ఛీ, నోర్మి ఎదవా. ఛీ. కుడితికి కాఫీకి తేడా తెలియదు ఎలా కనిపిస్తున్నానా నేను? ఒరేయ్, అది వనమూలికలతో చేసిన కాఫీ రాది. వనమూలికలతో తయారు చేయడం వల్ల కాస్త రంగు రుచి మారే, అంతేనమ్మా. అమ్మా, నాకు ఓ మూలికల కాఫీ ఇస్తే నేను తాగి పెడతానమ్మా. దానికేం భాగ్యం, కుండ నిండా ఉంది. కుండలో ఉందా? అదే గిన్నె నిండా ఉంది అంటున్నాను. తెస్తానుండండి. అలాగమ్మా, వెళ్ళమ్మా. రారా, నీకు కుడితే ఎక్కడుందో చూపిస్తాను. అయ్యో నాన్న, మీరు వెళ్ళండి, వెళ్ళండి. సార్ దమయంతి, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకో. క్షున్నారావు గారు, రండి రండి కూర్చోండి. వస్తున్నా. మీరు కూర్చోండి. దమయంతి, ఏంటి? ఆయనకు కూడా ఆ కుడి తీస్తే 7 ఏళ్లు జైల్లో కూర్చోబెడతాడు. పోయి కాస్త బూస్టో హార్లిక్సో కలుపుకొచ్చివు. కొంచెం కవర్ చేయి చాలు. వెళ్ళు. వనమూలికలతో కలిపిన కాఫీ అని చెప్పాను. దేంతో చేశానో అర్థం కాకుండా కలపాలి. ఇంత ప్రేమగా చూసుకున్న నువ్వు ఎందుకు వదిలిపెట్టినట్టు? కాఫీ. అదే కాఫీ కదమ్మా? అదే కాఫీ.
నాకిచ్చిన కుడితే ఆయనకి ఇస్తుంది. ఇప్పుడు అందరూ బుక్ అయిపోతారు. ఆహా ఓహో అద్భుతం. ఈ కాఫీ రుచి చూస్తూనే తెలుస్తుంది ఆ అమ్మాయిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారని. అలానే నేను ఒక్క రోజుకే మంచి రిపోర్ట్ రాయలేను. ప్రతి 3 రోజులకు ఒకసారి వస్తా ఉంటాను. అర్థమైందా? మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రండి. అలాగే. మేము మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటామండి. ఎందుకు? యాక్టింగ్ చేయడానికి. యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ కాదండి, అలర్ట్గా ఉండడానికి. అవును, నేనొస్తే మీరు అలర్ట్ అవ్వటం ఏంటి? మరి మిమ్మల్ని మర్యాదగా చూసుకోవాలి కదా. ఓ దాని గురించా? ఆహా, ఇక దేని గురించైనా ఈ క్షుణ్ణారావును మోసం చేయలేరు. లేదు 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 లేదు. అవును, ఈ అమ్మాయి కళ్యాణి కదూ? ఈ అమ్మాయి కూడా ఇక్కడే ఉందేంటి? అక్కడ కాదండి, నేను ఇక్కడున్నాను. అవును, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ఇది నా పుట్టినిల్లు, అది నా మెట్టినిల్లు. అంటే ఇల్లు అటు సగం ఇటు సగం అన్నమాట. ఓ గొప్ప ఫ్యామిలీనే. ఏమ్మా సంపద, ఇక్కడ నీకంతా బాగానే ఉంది కదా? అయ్యో, మీరు అలా అడుగుతుంటే మాటలు రాక ఎలా మౌనంగా చూస్తుందో చూసారా? మా వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ చూశారు కదా. తన మీద నాకున్న ప్రేమని ఇంకొకసారి చూపించమంటారా? వద్దులే బాబు, చూడండి. వద్దులే వద్దులే. ఆ జన్మ బ్రహ్మచారిని అలాంటివి నేను చూడలేను, కానీ ఆ అమ్మాయిని ఇలాగే ప్రేమగా చూసుకోండి, అదే చాలు. అయ్యో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటామండి. ఆ మాట నువ్వు చెప్తావేంటమ్మా? అంటే అక్క లాంటిది కాబట్టి నేను అంతే ప్రేమగా చూసుకుంటాను. జడ్జి గారు 2 వారాలు గడువిస్తే మీరందరూ 2 రోజులకే కలిసిపోయారు. అమ్మా సంపద, నీతో వీళ్ళందరూ ఇలాగే ఉంటే జీవితాంతం ఇక్కడే ఉండిపోవచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. వస్తానమ్మా. మంచి జంట, మంచి కాఫీ. వస్తానమ్మా. చాలా వదలరా. నా గురించి కోర్టులో నానా మాటలు చెప్పావు కదా, అందుకనే కుడితి నీళ్ళిచ్చాను. అలా పట్టుకున్నప్పుడే పేక నొక్కేయాల్సింది. చచ్చూరుకునేది పీడ పోయేది. నీకేం కావాలమ్మా? వేడిగా పాలు తీసుకురానా? ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఎంత బాగా చూసుకుంటున్నారమ్మా. నువ్వు అసలు మనిషివా పశువా? కళ్ళు దొబ్బాయా? నన్ను ఎలా చూసుకుంటున్నారో చూడ్డానికి నిన్ను పంపించింది ఎవరయ్యా అసలు?
వీళ్ళందరూ కలిసి నాకు నరకం చూపిస్తున్నారు. సంపద మీరు మాట్లాడకండి. ఈరోజు మీ అందరి భాగోతం ఇతనికి అర్థం కావాలి. ఇదిగో అమ్మా, దీని మీద సంతకం పెట్టు. మొత్తం అందరి మీద కంప్లైంట్ పెట్టారా? ఇవ్వండి, సంతకం పెడతాను.